రీల్స్కి అడిక్ట్ అయ్యాను. ఈ మధ్య నాకే తెలియకుండా నా చేతులు ఫోన్ ఓపెన్ చేసి రీల్స్ స్క్రాల్ చేయడానికి అలవాటు పడ్డాయి. బస్సులో, ఆఫీస్లో, బెడ్రూమ్లో, ఆఖరికి బాత్రూంలో కూడా రీల్స్ చూస్తున్నాను. ఫస్ట్ బాగానే ఉండేది. ఒకరోజు సడన్గా ఒక రీల్లో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ నా నోట్లో హమ్ చేస్తున్నాను. కాసేపు అయ్యాక అర్థమైంది అది మూవీలోది కాదు, ఒక రీల్లోది పాడేస్తున్నానని. నాలని చాలామంది ఉన్నారు. ఈ రీల్ ఇప్పుడు వరకు చూస్తున్నారంటే మీరు నా కేటగిరీలో ఉండొచ్చు. ఒకడు బూతులు తిడుతుంటే నవ్వు వస్తుంది. హస్బెండ్ తెలియకుండా వైఫ్ దొంగతనం చేస్తే 1 మిలియన్ లైక్స్. కాన్ఫిడెంట్గా అబద్ధాలు నిజాల్లా చెప్పే న్యూస్. ఇలా చాలా క్రింజ్ కంటెంట్కి అడిక్ట్ అయ్యాను. మీరు ఈ రీల్ చూస్తున్నప్పుడు కూడా నేను ఇంకో రీల్ చూస్తూ ఉండొచ్చు. నిన్న 1 అవర్ కంటిన్యూస్గా రీల్ చూసి ఈరోజు చూడకూడదని అనుకున్నాను. బట్ మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది నేను ఏం చేస్తున్నానో. ఫ్యూచర్ ఎటు వెళ్ళిపోతున్నా ఈ షార్ట్స్ అండ్ రీల్స్ నన్ను అక్కడే కూర్చోబెట్టి ఎంటర్టైన్ చేస్తూనే ఉన్నాయి. ఎప్పటి వరకు చూస్తాను? ఫోన్ ఛార్జ్ అయ్యే వరకా, లేక ఇంటర్నెట్ లిమిట్ టచ్ అయ్యే వరకా? ఆల్రెడీ ఫోన్ ఛార్జర్ కనెక్ట్ అయి ఉంది. వైఫై కూడా మంచి స్పీడ్లో వస్తుంది. ఇదే సరిపోదంటే నా ఫ్రెండ్స్ ఇంకో 40 రీల్స్ షేర్ చేస్తారు. చూడాలి, మళ్ళీ ఒక మీమ్ రిప్లై ఇవ్వాలి. ఈ ప్రాసెస్కి నన్ను అలవాటు చేశారా లేక అలవాటు పడ్డానా? ఇంకో రీల్ స్క్రాల్ చేస్తే ఈ డౌట్ని మర్చిపోయేలా మంచి ఎంటర్టైన్మెంట్ వీడియో వస్తుంది. అది చూసేస్తే సరిపోతుంది. ఎందుకంటే నేను రీల్స్కి ఎడిక్ట్ అయ్యాను.